మీరు ఇంకా అందులో మల్లారెడ్డి గారు ఇంకా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇంకా చాలా బెనిఫిట్. 100% సపోర్ట్ కూడా ఉండదు, వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి కనీసం ఈ మాత్రం అన్న బతకగలుగుతుంది. సో ఏం కాదు, చరణ్ కూడా ఏం కాదు. చరణ్కి మేము కూడా సపోర్ట్ ఉంటాము, భరోసా ఇస్తున్నాము. మీ అభియన్నతో పాటు మేము కూడా ఉంటాము ఎప్పటికి. చరణ్ సరేనా, నువ్వు మంచి సక్సెస్ కావాలి, మంచి రీల్స్ చేయాలి, అన్నయ్యకి సపోర్ట్ చేయాలి, సరేనా? ఆయన డైలాగ్ చెప్పిన నువ్వు ప్రిపేర్ అయ్యి మళ్ళీ నేర్చుకోవాలి. చెప్తావా? చెప్పు, ఎట్లా చెప్తావు? మళ్ళీ ఏం చెప్తావు అభియన్నకి? నువ్వు మీ మమ్మీ ఇద్దరు కలిసి నేను ఇంత ఫేమస్ చేయించాడు కదా. ఐ లవ్ యూ బాబాయ్ అన్న. మేడం మీరేం చెప్తారు? అంటే మీ బాబు ఇప్పుడు ఈ రోజు ఇంత 1 మిలియన్ కొట్టాలంటే అంటే ఎంత? సారీ అన్న, నేను తెలియకుండా నేను తిట్టిన, కానీ నా బాబు కోసం ఇంత ఆలోచన చేసినామని నేను అనుకోలేదు. నన్ను తప్పు మన్నించన్న ప్లీజ్. నేను నా బాబు ఎక్కడ మిస్ అవుతాడో నా ఆలోచనలో ఉండిపోయినా, మా ఆయన టెన్షన్లో కూడా నేను ఉండిపోయి నేను తిడితే కూడా అన్న ఒక మాట కూడా నన్ను రివర్స్ నన్ను ఎందుకు తిట్టినావు అని నన్ను అడగకుండా నేను ఇట్లా వాని కోసం ఇట్లా చేసిన అని చెప్తే, సరే అన్న నేను మా వాళ్ళకి అడిగిన తర్వాత చెప్తా అని నేను అన్నకు మాట్లాడిన తర్వాతనే నేను ఇది చేసిన.